ఇంతవరకు వచ్చిన రూమర్స్ గాసిప్స్లో మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టిన గాసిప్ కానీ రూమర్ కానీ ఉందా? మీ హస్బెండ్తో డిస్కస్ చేయడం కానీ ఇలా పోనీ డిస్కస్ చేయకపోయినా పర్లేదు, ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన? బాధ పెట్టిన సంఘటన లేదు కానీ బట్ మా మా హస్బెండ్ కళ్యాణ్తో పెళ్ళైన తర్వాత చాలామంది అనుకున్నారు, బికాజ్ ఆయన కొంచెం డార్క్గా ఉంటారు అండ్ నేను ఫేర్గా ఉంటాను. సో దట్ వాజ్ ద పెద్ద టాపిక్ అనమాట మా మ్యారేజ్ అప్పుడు. ఏంటి ఈ అమ్మాయి ఒక నల్లగా ఉండే అబ్బాయిని చేసుకుంటుంది ఏంటి అనేది ఒక చాలా పెద్ద టాపిక్ ఉండింది. సో ఒక కుక్ వచ్చారనమాట మా ఇంటికి. సో షీ కేమ్ టు మై హౌస్ ఫర్ వర్క్. సో ఒక వింతగా చూసేవారు అనమాట, నన్ను ఒక వింతగా చూసేది, కళ్యాణ్ని ఒక వింతగా చూసేది. ఏంటి ఇలా చూస్తుంది ఏంటి అని ఒకరోజు అడిగాను, మీకు ఏమైనా ఇబ్బందా అమ్మా, ఏంటి అలా చూస్తూ ఉండిపోతారంటే, లేదమ్మా ఈయనకి కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, అందుకనే మీరు పెళ్లి చేసుకున్నారంట కదా అన్నాడు. పోనీ నీ మాటే కరెక్ట్ అవని దేవుడు తదాస్తు అని చెప్పని అలాగే అవని, ఈయనకు కోట్లు లేవు కానీ కోట్లు రానివ్వు అని చెప్పి తెగ నవ్వుకున్నాను. ఎక్కడి నుంచి తెలిసింది అంటే, తిను ఆల్రెడీ ఒక షూట్లో ఎక్కడో తిను షీ యూస్ టు లైక్ కుక్ అండ్ డూ వర్క్. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారట, ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చేసుకోవడం ఏంటి, ఏదో ఉంటుంది అందుకనే పెళ్లి చేసుకున్నారు. ఫుల్ మొత్తం తెలంగాణలో వరంగల్ నుంచే మొత్తం అంతా ఆస్తి అబ్బాయిదే, ఒక 10 చెరువులు ఉన్నాయి అబ్బాయికి, కోట్లు ఆస్తులు ఉన్నాయి. సో ఇలా మాట్లాడుకున్నారమ్మా. మాట్లాడుకుంటే అవునా ఆస్తి గురించి అని చేసుకుంటారా అసలు ఎవరైనా, మీ అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారమ్మా అని తను చెప్పుకొచ్చింది ఆ రోజు. సో దెన్ ఐ కేమ్ టు నో మెనీ పీపుల్. ఆ తర్వాత చాలా మందిని అడిగాను, మీరు బాధపడానంటే అదే నిజం, అందరూ అదే చెప్పుకుంటున్నారు కూడా ఇప్పటికి కూడా. గాసిప్స్ ఏంటంటే డబ్బు చూసి ఇష్టపడారు, ప్రేమ అని కాకుండా వాళ్ళు అనుకోవడం అలా. సో నాకు చూడండి, మాకున్న ప్రాపర్టీ ఇదే, మాకున్న ఇల్లు ఇదే, వీ హ్యావ్ అబౌట్ 2 cars, దట్స్ ఇట్. సో వీఆర్ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. మేము కరోడ్పతీస్ కాదు, మా దగ్గర ఆడీస్ లేవు, వీఆర్ సింపుల్ పీపుల్ అండ్ ఐ ట్రూలీ లవ్డ్ కళ్యాణ్, దట్స్ వాట్. నేను అందుకనే పెళ్లి చేసుకున్నాను. సో ఇలాంటి గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రోజుకి కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డెసిషన్ దట్ ఐ గాట్ మ్యారీడ్ టు హిమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, టచ్ వుడ్. సో హౌ డస్ ఇట్ మ్యాటర్, ఎవరేం మాట్లాడితే నాకేంటి, ఐ నో వాట్ ఇస్ రియాలిటీ. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు రియాలిటీ తెలుసు. అవునండి. సో నేను కళ్యాణ్తో ఒకటే అంటాను, పోనీ అందరు అలా అనుకొని, పోనీ అలా అయినా మనకు ఆస్తి వస్తుందేమో, అలాగైనా మనకు డబ్బులు వస్తాయేమో అని. వాళ్ళ నోటి వాకు వల్ల వి నెవర్ నో. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద గాసిప్స్ అనమాట. చాలా నవ్వుకున్నాము, అప్పుడప్పుడు కొంచెం బాధ వేసేది, నాట్ ఫర్ మీ, ఎందుకంటే కళ్యాణ్కి ఊరికే అలా మాట్లాడడం, ఎవరో వచ్చి ఏంటి బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉన్నారు మా మీరు అనడం. సో నా గురించి నేను బాధపడను, బికాస్ నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అబౌట్ ఇట్. నేను మా పేరెంట్స్ కూడా చెప్పాను, ఒకవేళ నా మ్యారేజ్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నేను మీ దాకా రాను. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, బట్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. బట్ కళ్యాణ్ ఇస్ అ వెరీ చిల్ గై అనమాట. అవును గ్యారంటీడ్ కలర్ అని చెప్పు, నేను గ్యారంటీగా చూసుకుంటానని చెప్పు, అంతే. నా కలర్ గ్యారంటీ, నా లవ్ కూడా గ్యారంటీ అని చెప్తూ ఉంటాడు. సో టచ్ వుడ్, ఆయన అంత చిల్గా ఉండబట్టే స్టిల్ వీఆర్ గోయింగ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ మ్యారేజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ప్రేమ మనసులో ఉండాలి అండ్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఇస్ నథింగ్. సో ఇది కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. షూర్. సో ఒక హీరోయిన్ అవుదామని వచ్చారు, ఆర్టిస్ట్ ఇలా అయ్యారు కదా, తర్వాత యాంకర్. అసలు ఏంటి ఈ జర్నీ? ఎలా హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు రాలేదు, ఆర్టిస్ట్ అనుకొని వచ్చారా? ఆర్టిస్ట్ అని కూడా రాలేదు అసలు. ఐఎమ్ అ డాన్సర్ బేసికలీ, కూచిపూడి డాన్సర్, కథక్ డాన్సర్. నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తూ ఉంటే జెమినీ టీవీ వాళ్ళు వచ్చి కవరేజ్ చేస్తున్నారు. కవరేజ్ చేస్తూ ఉంటే నా పక్కనున్న అమ్మాయిని వాళ్ళు ఆఫర్ చేశారు. ఓకే. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అ బెంగాలీ సమితి, ఒక బెంగాలీ సమాజంలో మేము డాన్స్ చేస్తున్నాం అనమాట. సో తనకు వచ్చి ఆఫర్ అడిగారు, నువ్వు చేస్తావా అని. తనేమంది, నాకు తెలుగు రాదు, ఏం రాదు, నేనేంటండి చేసేది, ఇదిగోండి ఈ అమ్మాయికి తెలుగు వచ్చేమో, ఈ అమ్మాయిని అడగండి అంటే నా దాకా వచ్చి అడగడం జరిగింది. సో నేను 1 కిలోమీటర్ దూరం పారిపోయాను. అమ్మో తెలుగా, మనకు తెలుగు రాదు, ఐ కాంట్ ఈవెన్ స్పీక్ అ వర్డ్, వాట్ ఐమ్ ఐ గోయింగ్ టు డూ, యాంకరింగ్, ఎంసింగ్, హోస్టింగ్ అంటే ఏంటి, సరే ఏంటి అని చెప్పి ఒకసారి మాకు అప్పుడు కేబుల్ లేదు. సుమ అంటే మా నేబరు, చిన్నప్పటి నుంచి మాకు నేబర్ సుమ గారు. వీఆర్ ఫ్రమ్ రైల్వే బ్యాక్గ్రౌండ్ కదా, వాళ్ళ నాన్నగారు, మా డాడీ, మా మమ్మీ, ఎవ్రీబడి వీఆర్ ఫ్రమ్ రైల్వే ఫ్యామిలీ. సో ఒకే కాలనీలో ఉండేవాళ్ళం. సో దట్స్ హౌ ఐ నో సుమ. తను మా ముందు నుంచి అప్పట్లో కార్ ఎక్కి వెళ్తుంటే ఒక చాలా గొప్ప ఫీల్ అనమాట, ఓ కార్ వస్తుంది ఆవిడ్ని తీసుకెళ్ళడానికి అని.
సో చూసేవాళ్ళం. ఒకరోజు టీవీ పెట్టి చూసాం, యాంకరింగ్ అంటే ఇదా, ఇంత అనర్గళంగా మాట్లాడాలా, ఇంత కంటిన్యూస్గా మాట్లాడాలా, వామ్మో నా వల్ల అయితే కాదు మమ్మ. సో వాళ్ళు కార్డ్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు మా మమ్మీ చెప్పారు, నీ వల్ల కాదు ఓకే, బట్ లెట్స్ జస్ట్ గో, లెట్స్ సీ. నవ్వుతే నవ్వారు, ఏముంది నీకు లాంగ్వేజ్ రాదు, నవ్వుతారు, ఇట్స్ ఓకే, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. అంటే లేటర్ ఆన్ ఇన్ లైఫ్ నేను ట్రై చేయలేదని నువ్వు రిగ్రెట్ చేయకూడదు, ఒక్కసారి వెళ్దాం నాన్న అని చెప్పి మాకు చాలా ఫైట్స్ అయ్యాయి. ఫైనలీ మా మమ్మీ తీసుకెళ్లారనమాట జెమినీ టీవీ ఆఫీస్కి. ఆడిషన్ ఇచ్చాను. సో వాళ్ళు నాకు ఇచ్చే ప్రతి లైన్ని నేను హిందీలో రాసుకుని, ఈ రోజుకి కూడా రాసుకుంటాను నేను ఇంగ్లీష్లో. సో అప్పుడు హిందీ ఇంగ్లీష్లో రాసుకొని అప్పటికప్పుడు బై హ్యాట్ చేసి నేను చెప్పడం, అండ్ వాళ్ళు చాలా ఇష్టపడడం. అసలు మీరు తెలుగు అమ్మాయి కాకపోయినా యూనో యూర్ టాకింగ్ వెరీ గుడ్ అని చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ దెన్ 6 months వెయిట్ చేయాలి, మాకు ఒక స్లాట్ ఖాళీ అవుతుంది, ఆ తర్వాత ఒక ప్రోగ్రాంలో మీకు మేము యాంకర్గా ప్లేస్ చేస్తామండి. 6 months కదా, 6 monthsలో ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు. అప్పుడు నేను ఐఎమ్ రైటింగ్ మై ఇంటర్ ఎగ్జామ్స్. వాళ్ళు ఏం పిలుస్తారో, చాలామందిని చూసాను ఇలాగే పిలుస్తామంటారు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ అబౌట్ 4-5 months ఫోన్ చేశారు, మీరు చెయ్యాలి అని. వామ్మో ఇది నిజంగానే వీళ్ళు చెయ్యాలి అని ఫోన్ చేశారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి బాబు అని వెళ్తే అప్పుడు మేటి చిత్రాలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అమ్మాయి ఈ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు యాంకర్ చేసేవాళ్ళు, సో ఇప్పుడు నవ్ వీ వాంట్ అ ఫ్రెష్ ఫేస్, సో వై డోంట్ యూ డూ ఇట్. సో నేను 1 sentence మాట్లాడితే జోగి బ్రదర్స్ వాళ్ళు ఒక 10 నిమిషాలు మాట్లాడేవాళ్ళు. సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఆఫ్. కాకపోతే సినిమాల్లో ఎప్పుడైనా చేయాలి అని నాకు ఒక చాలా ఇదిగా ఉండేది, స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే యాంకర్గా చేసిన తర్వాత వెన్ ఐ ఫేస్ ద కెమెరా ఐ బికేమ్ మోర్ కాన్ఫిడెంట్. మాటల్లో కానివ్వండి, ఐ వాజ్ ఆల్వేస్ అ డాన్సర్, సో నాకు స్టేజ్ ఫియర్ లేదు. సో నౌ నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వాట్ అనేది అందరికీ ఉంటుంది. మై టార్గెట్ వాజ్ ఫిల్మ్స్లో తప్పకుండా చేస్తాను, బికాజ్ ఐ నో డాన్సింగ్. కానీ టు మై డిసప్పాయింట్మెంట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ వెళ్ళమ్మా, నువ్వు సినిమాల్లో చేయాలి, నువ్వు బొద్దుగా ఉన్నావు, చబ్బిగా ఉన్నావు, ఐ యూస్ బి లిటిల్ చబ్బీ బేబీ, నువ్వు బాగుంటుంది అని పంపించేవారు. బట్ వెన్ ఐ యూస్ గో అండ్ మీట్ ద డైరెక్టర్స్, వాళ్ళు ఒకటే చెప్పారు, ఓ మీరా, వాట్ ఇస్ దిస్, ఓ మీరా అంటే మీరు ఎస్టాబ్లిష్డ్ ఫేస్ కదా మేడం టీవీలో, మాకు ఎస్టాబ్లిష్డ్ ఫేసెస్ వద్దు, అంటే మీరు మాట్లాడితే యాంకరింగ్ చేసినట్టే ఉంటుంది మేడం, వద్దు అనేవారు. అండ్ ఐ యూస్ టు గెట్ సో డిసప్పాయింటెడ్. ఎవ్రీ టైమ్ ఐ గో దే యూస్ టు టెల్ మీ ద సేమ్ థింగ్. లేకపోతే పక్కన ఏదో నిలబడే క్యారెక్టర్లో 2-3 సినిమాలు చేశాను, డైలాగ్స్ ఉంటాయి అంటారు, చెప్పిస్తారు, తీరా సినిమాలో అవి ఉండవు, ఎడిటింగ్. సో అట్లా ఒక 3-4 మూవీస్ చేశాను. దెన్ ఐ సెడ్, ఐ స్పీక్ సో మచ్ టు పీపుల్, ఐ హ్యావ్ సో మచ్ టాలెంట్ ఇన్ మీ, వై షుడ్ ఐ జస్ట్ గో స్టాండ్ అండ్ వేస్ట్. చాలామంది అన్నారు, అదేంటమ్మా నువ్వు వెళ్ళి అలాంటి క్యారెక్టర్స్ చేస్తేనే కదా నీకు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ వచ్చేది. అలా చేశాను సార్, నేను అలా వెళ్ళి చేశాను. బట్ ఎవరైనా చూస్తే ఓ మీరా, శిల్ప గారు అంటే నన్ను నాతో మిస్బిహేవ్ చేయట్లేదు, బాగానే మాట్లాడుతున్నారు, బట్ దే డోంట్ వాంట్ టు ప్లేస్ మీ బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ టీవీ బ్యాక్గ్రౌండ్. 10 years బ్యాక్ ఈ నోషన్ ఉండేది, బట్ ఐఎమ్ సో హ్యాపీ నౌ ఆల్ ద టీవీ యాంకర్స్ అండ్ ఆల్ ద టీవీ ఆర్టిస్ట్ ఆర్ ఆన్ బిగ్ స్క్రీన్. ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫేస్ యాంకర్స్, వీళ్ళు యాంకరింగ్ చేసినట్టే ఉంటుంది, డైలాగ్ చెప్తే, ఇలాంటి నోషన్స్ లేవండి. టైమ్ హెస్ చేంజ్డ్, ద ట్రెండ్ ఇస్ చేంజ్డ్. ఇప్పుడు అనసూయ గారు అండ్ దెన్ యూనో రష్మి, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఫిల్మ్స్. సో నా బ్యాడ్ లక్, నేను అప్పుడే వచ్చాను, అప్పుడు అలాంటి నోషన్ ఉండేది, ఇప్పుడు పీపుల్ హ్యావ్ చేంజ్డ్. సో దట్ ఈస్ వై మీరు జర్నీ అన్నారు కదా, ఐ నెవర్ ప్లాన్డ్, అది కూడా వెరీ అన్ప్లాన్డ్ జర్నీ నాది, వెరీ అన్ప్లాన్డ్ లైఫ్. జస్ట్ వచ్చాను అలా, ఇట్ జస్ట్ హ్యాపెండ్. బట్ సినిమా నెవర్ హ్యాపెండ్. ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నువ్వే సినిమాలో, అప్పట్లో ఆయన అప్కమింగ్ డైరెక్టర్ అనమాట, నాకు ఆయన ఎవరు కూడా తెలియదు. డాన్స్ బేబీ డాన్స్ షూటింగ్లో అలీ గారు చెప్పారు, అనితా చౌదరి గారు అని ఒక యాంకర్ ఉండేవారు, షీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ సీనియర్స్. సో అనితా చౌదరి గారు, అమ్మ శ్రవంతి రవికిషోర్ గారు ఇస్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ అండ్ హీ వాంట్స్ యూనో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మీరు చేయాలి. ఏముంది దీది, నేను వెళ్తాను, మళ్ళీ ఎస్టాబ్లిష్ ఫేస్ అని చెప్తారు, మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది నాకు, ఎందుకు దీది వదిలేయని. లేదు ఆయన నీతో మాట్లాడాలంటున్నారు, ఒక్కసారి మాట్లాడు దీది, నాకు చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, నేను మాట్లాడను. ఫైనలీ దే కాల్డ్ మీ, దే కేమ్ అండ్ దే మెట్ మీ అండ్ దట్స్ హౌ నువ్వేలో 2-3 సీన్లు చేశాను. ప్రియా అని ఒక క్యారెక్టర్. ఇన్ని రోజుల టీవీ ఎక్స్పీరియన్స్కి నేను చేసిన ఒక్క మూవీకి వచ్చిన పేరు ఇట్ వాజ్ ఇమ్మెన్స్, ఈజీగా రిజిస్టర్ అయిపోయింది. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 70 mm, యూనో. సో పీపుల్ స్టార్టెడ్ టు కాల్, అరే ఇన్ని రోజుల నుంచి యాంకరింగ్ చేస్తున్నాను, ఎవరు నా ప్రోగ్రామ్ గురించి చెప్పలా, ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాను. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో టు ఫిల్మ్స్, బట్ రైట్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ రాలేదు.
సో ఇప్పుడు అనుకున్నట్టుగా అనసూయ కానీ శ్యామ్లా కానీ ఇలా అనుకున్నట్టుగా అప్పుడు లేదంటారు ఎంకరేజ్మెంట్. అప్పుడు లేదు. సో ఉండుంటే ఇంకా చాలా టీవీ అంటే అమ్మో మాకు టీవీ వాళ్ళు వద్దు, వీళ్ళు సీరియల్స్ లో చేస్తారు, వీళ్ళు యాంకరింగ్ చేస్తారు, మాకు వద్దు ఈ ఫేసెస్. ఇప్పుడు అలా కాదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దీస్ గర్ల్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఏం ప్లాన్ చేసుకొని రాలేదని చెప్పారు. ఇంకోటి ఏంటంటే కథక్ డాన్సర్ని, నాకు అసలు స్టేజ్ ఫియర్ ఏమాత్రం ఉండదు అని చెప్పారు. సో ఆ విధంగా తీసుకుంటే మరి ఈ స్టేజ్ ఫియర్ పక్కన పెడితే మోడలింగ్ ఎప్పుడు చేశారు మరి మీరు? మోడలింగ్ ఎక్కువ చేయలేదండి. ఓకే, కొన్ని మంత్స్, ఒక 2-3 క్లయింట్స్, 2-3 అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే చేశాను. సో ఆ తర్వాత మరి యాంకరింగ్ ఫస్ట్, యాక్టింగ్ ఫస్ట్? యాంకరింగ్ ఫస్ట్. అవును, యాక్టింగ్ కాదనమాట. లేదు. కంటే కూతునే కనాలి సీరియల్ చేశారు వే బ్యాక్, నేను వచ్చాక చాలా సంవత్సరాల తర్వాత. కానీ ఫేమ్ తెచ్చిందంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు, చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎలా అనిపించేది? రెస్పెక్ట్ కాదండి, అయ్యో బాబోయ్ తిట్టేవారు అందరు నన్ను. రోల్ వల్ల? ఆ రోల్ వల్ల అసలు నేను అప్పుడప్పుడు ఫ్లైట్ లో చెన్నై నుంచి టికెట్ దొరకకపోతే ట్రైన్ లో కూడా వచ్చేసేదాన్ని. బికాజ్ ఇక్కడ షూటింగ్స్ ఉన్నాయి, నాకు ఫ్లైట్లో టికెట్లు ఎక్కువ అయిపోయినాయి, 10,000 అమ్మా అని చెప్పినప్పుడు జస్ట్ సరే ట్రైన్లో బుక్ చేసేయండి, ఐ హ్యావ్ నో క్వామ్స్, ఐ కెన్ జస్ట్ గో అని ట్రైన్లో వచ్చేస్తే ఒకరోజు పడుకునే ఉన్నాను. రాత్రి ఏదో స్టేషన్లో ఎవరో ఎక్కారు, ఒక ముసలావిడ వాళ్ళ పాపతోనో వాళ్ళ యూనో విత్ హర్ ఫ్యామిలీ. ఆవిడ నన్ను చూసి లైట్ వేసి చూసి అమ్మ వాళ్ళ కోడలో మరి కూతురు ఐ డోంట్ రిమెంబర్ చెప్తున్నారు, అమ్మమ్మ ఈ అమ్మాయే చూడు కోమాలిక క్యారెక్టర్ చేస్తారు చూడు, కంటే కూతురునే కనాలి. సో ఈ అమ్మాయి అంటే ఈ ముండా ఇక్కడ బాగానే ఉంది, అక్కడ దానికి ఏమైంది అని అనగానే నాకు గుండె గబేళ్ళని, నాకు ఇంతమంది తిట్టుకుంటారు అంటే దాన్ని అర్థం చేసుకోవాలని ఏంటంటే మీరు అంత బాగా నటించారు, ఇన్వాల్వ్ అయిపోయారు. ఓ షిట్, దట్ డే హాస్ లైక్ టియర్స్ రోలింగ్ డౌన్. చిన్నగా ఉన్నాం కదండి, నేను చిన్నగానే ఉన్నాను కదా, ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేశారా అంటే ఎంతగా నన్ను ద్వేషిస్తున్నారు వీళ్ళు అని. హైదరాబాద్ దిగగానే ఐ కాల్డ్ మై అక్కడ ప్రొడక్షన్ టీమ్, ఏమండి ఇంకా ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయండి ఇవి అని. ఏం మేడం అలా అడిగారు, పొద్దున ఫోన్ చేసి అలా అడగకూడదు అన్న. లేదు చెప్పండి చెప్పలేదు వాళ్ళు. బట్ ఐ వెంట్ టు మై మామ్ అండ్ ఐ రియలీ క్రైడ్, పట్టుకొని మరీ ఏడ్చాను. ఏం మమ్మ ఇలా అనుకుంటున్నారా అంటే అప్పుడు అందరు కలిసి, లేదు నాన్న దట్ ఈస్ ద రిజిస్టర్, అంత రిజిస్టర్ అయిపోయింది క్యారెక్టర్ అంటే యూఆర్ డూయింగ్ యువర్ జాబ్ ప్రాపర్లీ, నువ్వు అస్సలు ఏమి ఇదవ్వద్దు అని చాలామంది నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్, ఛానల్లో నా చాలామంది ఫ్రెండ్స్, మేకప్ వాళ్ళు వీళ్ళంతా చెప్పడం వల్ల ఐ థాట్ ఓకే చలో అందరు ఇలా చెప్తున్నారు కదా, మేబీ దట్స్ రైట్ అని. ఆ తిట్టుకోవడమే మీకు పెద్ద కాంప్లిమెంట్ కదా, అంత మంచిగా మీరు చేశారని అర్థం. సో అంత మంచి పేరు తెచ్చిన సీరియల్స్ మరి ఎందుకు మీరు యాక్టింగ్ కంటిన్యూ చేయలేదండి టీవీ స్క్రీన్లో? చేశానండి, చాలా సీరియల్స్ చేశాను. ఈ బ్రేక్ అంతా ఈ బేబీస్ బికాస్ ఆఫ్ బేబీస్. సో మిమ్మల్ని యాంకర్గా చేసిన క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? అంటే ఛానల్ వైజ్ అంటున్నారా లేకపోతే యాంకరింగ్ లైన్కి రావడానికి ఒక క్రెడిట్ ఇవ్వాలంటే మీ మదర్కి? మదర్. డాన్సింగ్ అయినా కూడా మా మదరే. చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ డాన్స్ నేర్పించి ఏమవుతుంది పాపకి, ఏం చేస్తుంది డాన్స్, అందరు ఇష్టపడరు అని అనేవారు మా నాన్నగారు. బట్ మా మమ్మీ ఈజ్ మై బ్యాక్ బోన్. తను ఆ రోజు పుష్ చేసి ఉండకపోతే మేబీ డాన్స్ నేర్చుకునేదాన్ని కాదేమో, యాంకరింగ్ చేసేదాన్ని కాదేమో, యాక్టింగ్ కూడా ఆవిడే. ఏమైంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, సినిమాల్లో తీసుకోకపోతే ఏమైంది, సీరియల్ చెయ్యి. సో అలా సీరియల్కి రావడం. సో ఐ గివ్ ఆల్ దిస్ క్రెడిట్ టు మై మామ్. ఇండస్ట్రీలో మరి ఎవరంటారు గాడ్ ఫాదర్, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా? అనురాధ గారు అని, ఐ ట్రీట్ హర్ యాజ్ మై ఎల్డర్ సిస్టర్. ఓకే. ఏదైనా కూడా షీఈ్ మై మెంటర్. అంటే ఆవిడ నాకు నా లైఫ్లో ఎంకరేజ్ చేసినంత ఎవ్వరూ చేయలేదు. నేను యాంకరింగ్ వైజ్ కానివ్వండి, నా షోస్ కానివ్వండి, ఏదైనా కూడా ఆవిడ చాలా చాలా నన్ను ఎంకరేజ్ చేశారు ఫర్ ఎవ్రీథింగ్. నాకు తెలుగు రాదు కదా దీది, మరి అలాగా నువ్వు మాట్లాడగలవు నాన్న, ఇట్స్ ఓకే, డోంట్ వరీ, నీకు వచ్చింది మాట్లాడు, ఏం మాట్లాడతావు చెప్పు అని స్క్రిప్ట్ రాయించడం నా కోసం. చూడు ఈ స్క్రిప్ట్ రాయించాను, ఇది నేర్చుకో. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హర్ వాట్ షీ హెస్ డన్ ఫర్ మీ. షీ ఈజ్ మై మెంటర్, షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఆవిడకే ఇస్తాను నేను మొత్తం క్రెడిట్. నౌ షీ ఈజ్ విత్ జీ తెలుగు ఛానల్కి హెడ్గా ఉన్నారు అనురాధ గారు. యా. సో మీరు ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ ఇచ్చిన స్టేజ్ షో ఏంటి, అది గుర్తుందా? అంటే ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? స్టేజ్ షో ఐ థింక్ ఫస్ట్ వాజ్ పవన్ కళ్యాణ్ గారి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు, ఐ వాజ్ న్యూ. అప్పట్లో ఆడియో లాంచెస్ ఏమీ ఉండేవి కావు. అప్పుడు ఖుషీ సినిమా, ఐఎమ్ జస్ట్ అ కిడ్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్. పవన్ కళ్యాణ్ అని చిరంజీవి గారు బ్రదరు,
యా దట్ ఇస్ ఖుషి సినిమా ఓన్లీ. భూమిక గారు ఉన్నారు కదా, యా ఖుషి. ఖుషి. సో నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఆయన్ని ఇన్వైట్ చేయాలి, ఆయన వస్తారు అంటే ఐ వాజ్ షివరింగ్. లేదు చిరంజీవి గారి బ్రదర్ అంటే చిరంజీవి గారు కూడా వస్తారు కదా, నేను మాట్లాడలేనని ఒకటే షివరింగ్ అనమాట. అప్పుడు మాకు చెప్పారు ఛానల్, లేదు మీతో పాటు ఝాన్సీ గారు కూడా ఉంటారు, సో వీఆర్ సెండింగ్ యూ ఫర్ ది ఎక్స్పీరియన్స్, యూ గో విత్ ఝాన్సీ గారు, మీరు పక్కన నిలబడండి, ఆవిడ ఎలా మాట్లాడతారో చూడండి. సో ఐ స్టిల్ రిమెంబర్, నేను ఆ రోజు ఝాన్సీ గారిని అకంపెనీ చేశాను. స్టేజ్లో ఆవిడ మాట్లాడింది చూసిన తర్వాత నేను అనుకున్నాను, వామో ఇది మన వల్ల కాదు, నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేను, ఎప్పుడు ఇంత నేను డిఫరెంట్ స్లాంగ్స్, పవన్ కళ్యాణ్ గారితో డిఫరెంట్ స్లాంగ్స్లో మాట్లాడడము అవన్నీ నేను చేయలేను. డిక్షన్, యాక్సెంట్, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. అంటే అంత మంచి తెలుగు ఒక ఝాన్సీ గారు తప్పితే ఎవరు మాట్లాడలేరు. తిరిగి వచ్చాను, అదే సోదినాది అంటే అప్పట్లో కాన్ఫిడెన్స్ లేదు. సో దట్ వాజ్ మై వెరీ మెమరబుల్ షో, ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకుంటాను. సో ఝాన్సీ గారు చెప్పేవారు అప్పట్లో, నువ్వు కూడా చెయ్యాలి ఒక రోజు ఇలాగే సోలో షో చెయ్యాలి, నువ్వు ఎన్నిసార్లు అని చూస్తూ ఉంటావు, కమాన్ గ్రో అప్ అనేవారు. సో గ్రో అప్ అని అనేవారు అందరూ. సో దట్స్ హౌ దే ట్రీటెడ్, దట్ ఈస్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. ఆ తర్వాత హాల్లో ఎంటర్ అయిన తర్వాత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ జనము అదంతా చూసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా ఆయనకి అని ఆ రోజు తెలిసింది. సో దట్స్ హౌ ఐ నో హిమ్. తెలుగు రాని ఈ బెంగాలీ అమ్మాయి సో తెలుగు ఎలా నేర్చుకుంది, మరి ఇబ్బంది అనిపించలేదా? స్టేజ్ ఫియర్ అంటే సరే ఎలాగో లేదు, కానీ తెలుగు అయితే ఇబ్బందే కదా. నా లైఫ్ లో ఉన్న బాధ ఒకే ఒక బాధ, దట్ ఈస్ తెలుగు లాంగ్వేజ్. సో ఇప్పుడు నౌ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు. ఆఫ్ కోర్స్ అండర్స్టాండ్ అయితే ముందు నుంచి ఉంది, మాట్లాడడం వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టేనే ఎప్పుడు ఉండదండి. ఏ రోజైతే వచ్చేసినట్టు అని నేను అనుకుంటాను ఆ రోజు ఐఎమ్ ఫినిష్డ్. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే, స్టిల్ లెర్న్ చేస్తూ ఉంటాను. బట్ తెలుగు గురించి అంటే అన్ని ఇంటర్వ్యూలో ఇదే మాట్లాడతావు ఏంటమ్మా అని అంటూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ హెస్ చేంజ్డ్ మై లైఫ్. మేము తెలుగు వాళ్ళము, అబ్బా ఎక్కడొచ్చి పడ్డాను రా బాబు, పొద్దున ఇడ్లీ తింటారు, ఆ దోశ తింటారు, ఆ పెరుగన్నం తింటారు, ఆ పచ్చడి వేసుకుంటారు. అమ్మో మేము బెంగాలీస్ కదా, మేము ఫుడీస్, మాకు ఒక 4 రకాల కర్రీస్ ఉండాలి, మేము ఓన్లీ తింటూనే ఉంటాం, వండుతూనే ఉంటాం అనమాట. దట్ ఈస్ హౌ వే. ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏంటి ఇడ్లీలు ఏంటి దోశలు ఏంటి అనుకునేవాళ్ళం. అందుకనే ఆ దేవుడు తదాస్తూ నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడ వాళ్ళనే పెళ్లి చేసుకుంటావు అని అలా దీవించినట్టున్నాడు. యా, తెలుగు ఈజ్ వన్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్. నేను ఏం మాట్లాడాలని అనుకున్నా కానీ ఆలోచించి మాట్లాడాలి, హోంవర్క్ చేసుకొని మాట్లాడాలి. నా ఇనీషియల్ డేస్లో ఇలా పట్టి కూర్చోపెట్టి చెప్పేవాళ్ళు లేరు. బట్ థ్యాంక్స్ టు ఫ్యూ స్క్రిప్ట్ రైటర్స్, కొంతమంది స్క్రిప్ట్ రైటర్స్ దొరికారు నాకు. ఈ రోజుకి కూడా వాళ్ళు నాకు ఏమైనా హెల్ప్ కావాలి, నాకు కొంచెం రాసివ్వండి, నేను ఫలానా ఎలా మాట్లాడాలంటే ఈ రోజుకి కూడా నాకు హెల్ప్ చేస్తారు. బట్ ఈ తెలుగు వల్ల చాలా ఇన్సల్ట్ ఫేస్ చేశాను నేను, చాలా ఇన్సల్ట్. మీరు కంటే కూతుర్నే కనాలి అంటున్నారు ఈ సీరియల్లో. ఇదే సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కోమాలిక క్యారెక్టర్ బాగుంది అని చెప్పి తెగ రాసేసారు వాళ్ళు, పేజెస్ రాసేసారు. ఇంకా మేము చాలా షార్ట్ టార్గెట్లో షూట్ చేసేవాళ్ళం. 9:30 ఎపిసోడ్ అంటే 6 o'clock ఇంకా షూటే చేస్తున్నాం, ఆ ఎపిసోడ్ షూటింగే చేస్తున్నాం, అంత షార్ట్ టైంలో చేసేవారు. బట్ ఇట్ వాజ్ ఇన్ చెన్నై, ఆఫీస్ పక్కనే, అంటే సన్ టీవీ ఆఫీస్ పక్కనే, ఇక్కడే షూట్ చేసేవాళ్ళం. పక్కన బిల్డింగ్లో ఎడిట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ రెడీగా ఉండేవారు. 6 o'clock క్యాసెట్ వెళ్తే 7 o'clock ఎడిట్ అయితే 8కి డబ్బింగ్ అయిపోతే 8:30, 9:25కి క్యాసెట్ లోపలికి వెళ్ళేది, 9:30కి టెలికాస్ట్. అంత టైట్ షెడ్యూల్లో మేము షూట్ చేసేవాళ్ళం.